సో బేసిక్గా వీళ్ళల్లో ఒకరిని హ్యాండిల్ చేయడమే కష్టం అండ్ సత్యరాజేష్ అన్న కానీ అలాంటిది వీళ్ళు ముగ్గురు సెట్లో ఉన్నప్పుడు కొంచెం హ్యాండిల్ చేయడం కష్టమైందా? సో ఇప్పుడు ఎలాగ స్టేజ్ మీద అలాగ సెట్లో కూడా అలా నువ్వు చెప్పింది కరెక్టే, అదేదో మీరే చేసుకుంటని చెప్పి ఆయన క్యారవాన్లో కూర్చున్నట్టు. అంటే యాక్చువల్గా వీళ్ళు ముగ్గురే కాదు, సునీల్ గారు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. అంతా వన్ డే డైలీ ఉండేవాళ్ళు. అట్లా ఏం లేదు, అంత బాగా కోఆపరేట్ చేశారు. అట్లా ఏం లేదు, అంత ప్రాబ్లం. ఓకే సాయన్న నమస్తే. సో చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు కదా, సో ఎందుకు కమర్షియల్ సినిమానే తీసుకున్నారు చాలా గ్యాప్ తర్వాత కూడా? ఈ గ్యాప్ తర్వాత కూడా కాదండి, అంటే యాక్చువల్గా ఇది రీసెంట్గా స్టార్ట్ అయిన సినిమా. సో దానికి ముందు కంప్లీట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి, బట్ అది కమర్షియల్ యాంగిల్స్లో ఉండవండి. ఒకటి ఒక పథకం ప్రకారం, రెండు రీసౌండ్, అది కూడా రెడీ అయినాయి, బట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఇది రీసెంట్గా స్టార్ట్ అయ్యి వెంటనే మేము రిలీజ్కి వచ్చాం. సో సాయి గారు, మీరు సినిమాలు కొత్త కాదు, ఆల్రెడీ చాలా సినిమాలు చేశారు, హైస్ అండ్ లోస్ కూడా చూశారు. బట్ ఆఫ్టర్ గ్యాప్ కొంచెం థియేటర్లోకి రావడం, ఈ ఫీలింగ్ ఎలా ఉంది? అదే అండి, అంటే నాకు నిజంగానే నన్ను నేను చూసుకొని చాలా రోజులైంది. ఈ ఫీలింగ్ మళ్ళీ నా ఫస్ట్ సినిమా ఎలా ఉంది అలా ఉంది నాకు కూడా. సో దానికి తగ్గట్టే దీన్ని ఎలా అంటే ఆడియన్స్కి ఎలా రీచ్ అవ్వాలి అనే దాంతో ఈ రీల్స్ కానీ లేకపోతే దీన్ని కానీ కొంచెం. బట్ మా లక్ ఏంటంటే సినిమాలో లక్ అని చెప్తాను సార్. సత్యం రాజేష్ అన్న, ప్రభాస్ అన్న, సునీల్ గారు, భీమ్స్ గారు, వీళ్ళందరూ మా సినిమా స్టార్ట్ అయిన తర్వాత హిట్లు కొట్టేశారు. సూపర్ హిట్లు కొట్టారు. సో మాకు నిజంగానే అది ప్లస్ మాకు. సో ప్లస్ మాకు రిలీజ్ డేట్ కూడా మంచి డేట్ దొరికింది, ప్రమోషన్స్ కూడా బాగున్నాయి. సో నిజంగానే ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఫికర్ మత్ కరో అని. నిజంగానే ఈ సినిమాకి మీరు చూసి ఎంజాయ్ చేస్తారు, అంటే టెన్షన్ ఏం పడక్కర్లేదు. మీ ఫిట్నెస్ సీక్రెట్ అండి? ఇందాక హరీష్ గారు కూడా అన్నారు, అప్పటికి ఇప్పటికి ఇలాగే ఉన్నారు. సీక్రెట్ అండి ఏమి లేదండి, నార్మలే అంతే, ఫిట్. సాయన్న, రీసెంట్ టైంలో చాలామంది కమ్బ్యాక్స్ ఇస్తే విలన్గా కూడా చేస్తున్నారు. సో మీకు ఫ్యూచర్లో ఏమన్నా విలన్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కాదండి, వస్తే చేసేద్దామని నేను రెడీగా ఉన్నాను. ఓ సూపర్. చూస్తా. ఇప్పుడు అంతా మారిపోయింది కదండి. ఇప్పుడు ఇంతకుముందు ఉండేది అది, ఇప్పుడు అంతా సినిమా అయిపోయింది, ఓటీటీ అయిపోయింది, ప్లాట్ఫామ్స్ మారిపోయినాయి. సో ఇప్పుడు యాక్టర్కి ఏదైనా ఓకే. డైరెక్టర్ సార్, సరే ఇందాక కూడా ఎమోషన్ ఉంది, సినిమాలో ఎమోషన్ ఉందని చెప్తున్నారు, బట్ ప్రమోషన్స్ అన్నింటిలో కూడా ఎక్కువ కమర్షియాలిటీనే చూపిస్తున్నారు. ఆ ఎమోషన్ని ఎందుకు దాస్తున్నారు? దాస్తేనే అది ఎమోషన్, అదే టైప్ ఎమోషన్ అంతే. దాస్తేనే కదా ఎమోషన్. మరి సాయిరామ్ శంకర్ గారు నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు కొత్త డైరెక్టర్కి ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మీ ఫీల్డ్లో మీ అన్నగారితో కానీ అన్నీ చూసేసారు. సో ఈయన దగ్గర కథ చెప్పంగానే మీరు ఇన్స్పైర్ అయ్యి నేను చేశానన్నారు. ఆ పాయింట్ ఏంటి? వెయ్యి దరువేరా అని ఎన్నిసార్లు అంటారు ఈ సినిమాలో? 1000 ఎన్నిసార్లు అంటాను? చాలా చాలా చాలాసార్లు అన్నాను సార్. బట్ నిజంగానే ఎంటర్టైనర్ సార్ సినిమా. ఇంతకుముందు నా బంపర్ ఆఫర్లానే ఉంది, మళ్ళీ నాకు బాగుంటుంది. ప్లస్ ఇందులో ఒక పర్పస్ఫుల్ ఫిల్మ్ అండి. ఇది చిన్న పర్పస్ ఉంటుంది ఈ సినిమాకి, ఊరకనే చేయలేదు ఈ సినిమా అండి. సో అది నాకు నచ్చిందండి. డైరెక్టర్ గారు, ఇప్పుడు ఇంతమంది ఆర్టిస్ట్ని, ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు అందరినీ పెట్టుకొని ఎలా డీల్ చేయగలిగారు? అసలు రాత్రి వాళ్ళు నిద్రపోయినారా? ఆయన ఆల్రెడీ 3 times ఆన్సర్ చెప్పారు అదే క్వశ్చన్కి, వాళ్ళే హ్యాండిల్ చేసుకున్నారని. అది నేనే మళ్ళీ వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి మీరు కథా విధానం ఎట్లా ఉంది? నిద్రపోవడం అట్లే లేదు, అంతా హ్యాపీగా జరిగిపోయిందండి షూటింగ్. కథా విధానంలో వాళ్ళకి నేరేట్ చేసే విధానంలో వాళ్ళకి ఒప్పించి తీసుకురావడం అనేది ఒక టఫ్ జాబ్ డైరెక్టర్కి. సో ఎక్కడైనా రిస్క్ పడ్డారా? వాళ్ళు ఈజీ అని వచ్చింది? చిన్న చిన్న రిస్క్స్ ఉన్నాయి కానీ ఏం పెద్ద ప్రాబ్లమ్స్ కాదు, అంతా ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది అంతే. కాదు, కామారెడ్డినే సెలెక్ట్ చేసుకుని కామారెడ్డి కుర్రాడిని చేయాలని ఎందుకు అనిపించింది? ఏమైనా ఎవరైనా బయోపిక్ ఇన్స్పిరేషన్ గట్రా ఏమైనా ఉన్నాయా? అట్లా లేదు. అలా ఏం లేదు. తెలంగాణ కుర్రాడు దగ్గరలో ఉండాడు, హైదరాబాద్ వచ్చి ఓకే అట్లా అనుకుంది ఎట్లా సాధించాడు అనేది
యా, కానీ ఇన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ని ఒక మీటర్లో హ్యాండిల్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సాయిరామ్ శంకర్ గారు ఇందాక మీరు అన్నట్టు కూడా అలా ఒక హీరో క్యారెక్టరైజేషన్ మీద అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మీద బ్యాలెన్స్ చేయడం అనేది ఒక డెబ్యూ డైరెక్టర్గా ఆయన ఎలా హ్యాండిల్ చేశారని మీ కాన్ఫిడెన్స్ ఏంటి, అసలు ఎలా అనిపించింది అది చెప్పండి. అంటే ఎప్పుడు కూడా కథ చెప్పినప్పుడు మనకి అర్థం అవుతుందండి. ఫస్ట్ మనకు ఉపయోగపడుతుంది అని అర్థం అవుతుంది. తర్వాత డైరెక్టర్ గారు క్లారిటీని బట్టి తర్వాత ఆయన హోంవర్క్ చాలా బాగా చేశారండి. అంటే ఇందాక చెప్పినట్టు కెమెరామెన్ ఇద్దరు వెళ్ళి అసలు 15 days ముందే ఆ లొకేషన్స్లో ఆయన షార్ట్ డివిజన్ అంతా చేసుకోవడం జరిగింది. బట్ హీరోయిజం ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్స్ తోటి వెళ్తూ ఉంటుందండి. అది నాకు బాగా నచ్చింది. సూపర్. సునీల్ గారిని ఐ థింక్ మీరే దగ్గరగా కమీడియన్గా చేస్తున్నప్పుడు చూసే ఉంటారు కదా ఆయన్ని. అలాంటిది ఇప్పుడు డైరెక్ట్గా సెట్స్ పైన ఒక విలన్గా ఫేస్ చేస్తున్నారు ఈసారి. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. నిజమండి, నేను చేశాను సునీల్ గారితో 2 సినిమాలు చేశాను. బట్ ఇప్పుడు ఆయన విలన్గా చేయడం అంటే అప్పుడు ఎక్స్పీరియన్స్, ఇది కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. ఇప్పుడు సునీల్ గారిది ఆఫ్ స్క్రీన్ టైమింగ్ కూడా ఒక రేంజ్లో ఉంటుంది. అంటే ఆఫ్ స్క్రీన్ అలా కామెడీ చేసి ఇలా యాక్షన్ అనగానే విలన్గా మారిపోతారా? అది ఎలా జరుగుతుందో మీరందరూ చెప్పాలి కమీడియన్స్గా మీ గ్రూప్. అది ఎలా? సత్యం రాజేష్ గారు ఓకే, ఇద్దరు హీరోలు కదా, ప్రభాస్ సీను గారు. విత్ ద పర్మిషన్ ఆఫ్ పొలిమేరా హీరో, ఐఎమ్ టెలింగ్ యూ, యాక్టర్ సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఎప్పుడు కూడా దే డింట్ ప్రిపేర్, దే డింట్ మైండ్ దేర్ అండ్ మూడ్ కాదు. వాళ్ళు వన్స్ కెమెరా రెడ్ లైట్ ఆన్ అవ్వగానే దే ఆర్ ద మూడ్ ఆఫ్ ద క్యారెక్టర్. అది సునీల్ అన్న ఎన్ని సినిమాలు చేశారు ఆయన. ఈ గోట్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ పుష్ప ఇవన్నీ మీకు తెలుసు కదా. నీ పర్మిషన్తో చెప్తున్నాను సార్ బావా, హీరో అయ్యాడు కాబట్టి ఆడికి కొంచెం ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఎందుకంటే ముందే చెప్తారు ఆడికి, సార్ ఈ షార్ట్లో మీరు అందరూ అయిపోయినాక మీరు జస్ట్ లాస్ట్లో వచ్చి వెళ్ళిపోతే చాలు సార్, ఒక క్లోజ్ తీస్తాను. మాకు అలా ఉండదు. ఇందాక నుంచి ఎలా హ్యాండిల్ చేశారని ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు అర్థమైంది నాకు. అంటే మరి ఇంకొక హీరో కూడా ఉన్నప్పుడు కొంచెం అది హీరోతో పాటు ఇంకో హీరో గారు షార్ట్ రెడ్ అంటే ఈడొస్తాడు ఎలాగా, నువ్వు కాదురా సాయి శంకర్ అంటే ఆడ ఆగడు. నిజం నాకు ఒక ఎక్స్పీరియన్స్ నిజంగానే. అంటే అన్న ఈ సినిమాకి నేను హీరో అంటే అనేవారు. అంటే నేను ముందే స్టిక్కర్ రావాలి కదా, అన్న ఈ సినిమాకి ఇలా చేయండి అంటే ఓకే. అదనమాట. ఈ షార్ట్లో మీతో క్లోజ్లో మీ సజెషన్లో హీరో గారు ఉంటారంటే మరి నాకు డైలాగ్ నాకు ఇవ్వట్లేదు అంటే వీడు కాదురా హీరో వెనక నువ్వు ఉంటావురా, ఈ సినిమా కొంచెం ఆగరా అని చెప్తుంటే చాలా కష్టంగా చేశాడు ఆ షూటింగ్. అందుకే ఇందాక ఎవరో డైరెక్ట్ గారు మీరే అన్నారు, నువ్వే అన్నా కదా డార్లింగ్ చాలా ఇబ్బంది పెట్టాము నీకు అని. ఇదే కదా ఫికర్ మత్ కరో. సత్యం రాజేష్ గారు ఇంకా చాలా పడతాయి, చాలా వేస్తున్నారు ఇవాళ. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ టీమ్. ఐఎమ్ ష్యూర్ బోల్డ్ అని వండర్ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ వీ కెన్ సీ. హెబ్బా పటేల్ ఇక్కడ ఎలాగా బిహేవ్ చేస్తాము షూటింగ్ అలాగే ఉండదు 24/7. ఎందుకంటే బికాస్ వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, లైక్ బ్రదర్. వీడు మా బావ, వీడు ఎప్పటి నుంచో ఫ్రెండ్. ఈయనతో ఆయనతో లైవ్లింగ్ ఉండదు. అరే వైజాగ్ నుంచి ఫ్రెండ్స్ ఇండస్ట్రీ రాకముంది కదరా, అదే చెప్తున్నది. అండ్ డెఫినెట్లీ ఆ ర్యాపో ఎనర్జీ అంతా స్క్రీన్ పైన కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మేము కంప్లీట్గా ఎంటర్టైన్ అవ్వడానికి ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో March 15th ఇస్ ద డేట్. వెయ్ దరువే అంటూ ఒక మంచి మాస్ ఎనర్జెటిక్ ఫిల్మ్తో మన ముందుకు వస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడదగ్గ ఒక మంచి ఇమోషన్ కూడా ఉందని టీం చెప్తున్నారు కాబట్టి హ్యాపీగా అందరూ కలిసి వెళ్ళి చూడడానికి రెడీ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ ఫర్ జాయినింగ్ ద ట్రైలర్ లాంచ్. అండ్ మీడియాకి స్పెషల్ థ్యాంక్స్. అండ్ కేవీఆర్ గారు ఎమ్మెల్యే గారికి మరొకసారి